సంబంధించి మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే ఆది శంకరాచార్యులకు పూర్తిగా పంచాయతనం తెలియదు. అఫ్కోర్స్ అద్వైతం అయినప్పటికీ కూడా ఆయనది పూర్తిగా శుద్ధ వైష్ణవ తత్వం అనేది అని అంటున్నమాట. వైష్ణవుడు అంటే విష్ణువును పూజించేవాడు కాదు. అది శుద్ధ అర్థం ఏమిటంటే విష్ణువు అండ్ పదానికి అర్థం ఏమిటంటే సర్వవ్యాపకత్వం, ఆల్ పర్వేడింగ్. పరమేశ్వరుడు అంటే ఈశ్వరుడు అంటే కృష్ణుడు కూడా ఈశ్వరుడే, అలాగే శివుడు కూడా విష్ణువే. ఆ అర్థంతో మన చిన్నజీయర్ స్వామి వారు అట్లా చెప్పారు. ఇక్కడ ఏంటంటే మనకి శుద్ధ వైష్ణవుడు అంటే వైష్ణవులతో నేను తిరిగాను కాబట్టి నేను కూడా కృష్ణాష్టమి రోజున పుట్టాను. మా కులదైవం కూడా వెంకటేశ్వర స్వామి. అయితే మేము కూడా శివారాధన చేస్తాం. కిరణ్ శర్మ గారు వీళ్ళంతా మా మిత్రులు శైవులే. అయితే శైవ వైష్ణత్వము అనగానే ఏమవుతుందంటే ఇక్కడ శివుడు అంటే కేవలం పరమేశ్వరుడు అంటే శివుడు అనేటటువంటి వాదన, విష్ణువు అంటే శంఖచక్ర గదాలు ధరించినటువంటి వాడు అనే అర్థము. దీని నుంచి ఎక్స్పాండ్ అవ్వాలి, బ్రాడ్ గా ఎక్స్పాండ్ అయ్యి బ్రాడ్ ఆలోచనలతో చెప్పారు ఆయన వ్యక్తిగతమైనగా. శంకరాచార్యులు అంటే అర్థం ఏమిటంటే అసలు అది పోస్ట్ పేరు, ప్రైమ్ మినిస్టర్ ఎలా ప్రధానమంత్రి ఎలాగో శంకరాచార్య అంటే అంతే. అసలు జగద్గురు అయినటువంటి శంకరాచార్యుల వారు అసలు పేరు కాలడి గ్రామంలో శంకరాని వాళ్ళ అమ్మగారు పిలుచుకున్నారు, వాళ్ళ పేర్లు వేరు. అయితే విద్యారణ్య స్వాముల వారు 12వ గురువుగా ఉన్నటువంటి విద్యారణ్య స్వాముల వారు ఆయన కూడా శంకరాచార్య. ఇప్పుడు మా గురువు గారు అయినటువంటి భారతీతీర్థ స్వామి వారు కూడా ఇప్పుడు ప్రెసెంట్ ప్రైమ్ మినిస్టర్ లాగా ప్రెసెంట్ శంకరాచార్య. అయితే శంకరాచార్యుల వారు ప్రతిష్ట అది స్థాపించలేదు అనడానికి విద్యారణ్య స్వామి వారు కూడా శంకరాచార్యులే, ఆయన స్థాపించారు అన్నారు. యూనిఫార్మిటీ తీసుకొస్తున్నారు అంతే. అందువలన మనము చూసేటటువంటి దృక్పథాన్ని బట్టి మనం ఆయన చెడుగా సత్యనారాయణ గారు, ఒకవేళ మీరు అన్నట్టుగా శంకరాచార్యులు అనుంటే కనుక బహుశా ఇదంతా డిబేట్ గా వెళ్ళకపోయి ఉండేది. కానీ ఆయన అక్కడ పదాన్ని నొక్కి వక్కాణించారు. ఆది శంకరాచార్యులు అంటూ కూడా ఆది శంకరాచార్యులు అనే పదాన్ని అక్కడ తీసుకొచ్చారు. అంటే మొట్టమొదటి శంకరాచార్యులు అంటే ఇంకా ఆయనకి అర్థం వచ్చేది. ఆది శంకరాచార్యులు స్థాపించలేదు అన్నంత మాత్రాన్ని ప్రపంచం నమ్ముతుందా అండి? ప్రపంచానికే విశ్వానికే తెలుసు ఆయన స్థాపించారు అని. అయితే చిన్నజీయర్ స్వామి వారు ఆయన ఉపన్యాసంలో ఏమవుతుందంటే ఒక గురువుగా, ఒక సద్గురువుగా ఆయన అనేకమైనటువంటి శిష్యుల్ని, కోట్ల మంది శిష్యుల్ని, మన కిరణ్ శర్మ గారు ఆ సభలో ఉన్నటువంటి హోస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు మీకు అందరికీ శిష్యులు ఉంటారు, వాళ్ళని ఉత్సాహపరచాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏదో స్వామివారు అలా అన్నారే తప్ప శంకరాచార్యుల వారిని ఎక్కడా కూడా నిందించలేదు. మనం నిందిస్తే మనం ఎందుకు ఊరుకుంటాం చెప్పండి? జగద్గురువు ఆయన శంకరాచార్యుల వారు ఒక్కలే జగద్గురువు. ఇప్పుడు రామానుజాచార్యుల వారు ఉన్నారు, రామానుజాచార్యుల వారు ఎవరో కాదు, శంకరాచార్యుల వారే ఆదిశేషుడు అవతారం, ఆదిశంకరుడు ఎవరు పరమేశ్వరుడు అవతారం. ఇది ప్రపంచం అంతా తెలుసు. శంకరాచార్యుడే రామానుజాచార్యుడు, రామానుజాచార్యుడే శంకరాచార్యుడు. చిన్నజీయర్ స్వామి కిరణ్ శర్మ, కిరణ్ శర్మ చిన్నజీయర్ స్వామి వారు. బట్ అలా అనుకున్నప్పుడు ఆ డిఫరెన్సియేషన్స్ పోనీ ఒక పాయింట్ ఎక్కడో రైజ్ అయిన తర్వాత సరే నేను అన్నమాట ఇది, ఈ మాటకి క్లారిటీ ఇదని చెప్తే సరిపోయేది కదా, క్షమాపణ చెప్పారంటే శంకరాచార్యుల వారు గురుస్వరూపంలో ఇప్పుడు దక్షిణామూర్తి కూడా మన గురువే. చిన్నజీయర్ స్వామి దక్షిణామూర్తి అవతారం, మౌనముద్రలతో మౌనంగా ఉంటున్నారు అంతే. అప్పుడు మన యొక్క సందేహాలన్నీ మౌనముద్రలతో, ఇప్పుడు ఇలాంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు గురువులు ఎప్పుడు కూడా హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. ఇప్పుడు దక్షిణామూర్తుల వారు ఎప్పుడు కూడా మాట్లాడిన దాఖలా అంటే హుందాతనం, సారీ ఫర్ ఇంటరప్షన్ సత్యనారాయణ గారు, అంటే హుందాతనం అనేది కాంట్రవర్సీ రైజ్ చేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ ఎప్పుడైతే కాంట్రవర్సీ రైజ్ అయిందో హుందాతనంగా దాన్ని యాక్సెప్ట్ చేయడంలో కూడా అది కూడా హుందాతనమే కదా. తప్పుని స్వీకరించడంలో భగవంతుడైనా అదే చెప్పాడు, తప్పుని యాక్సెప్ట్ చేయడంలో తప్పలేదు. అది చెప్తే సరిపోతుంది, క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా. అవునండి, 100%. అయితే శంకరాచార్యుల వారిని ఆయన మనం ఇక్కడ బ్రాడ్ గా మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఏంటంటే శంకరాచార్యుల వారి శిష్యులము, రామానుజాచార్యుల వారి శిష్యులము, వసుదైక కుటుంబము మనది. శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే శ్రీకృష్ణుడు, శివుడే కృష్ణుడు, కృష్ణుడే శివుడు. ఇదే అద్వైతం. అయితే గ్రౌండ్ స్టేట్ లో ఉన్నటువంటి అద్వైతాన్ని శంకరాచార్యుల వారు ప్రతిపాదిస్తే జగద్గురువులైనటువంటి ఆదిశంకరుల మాటను తప్పు పట్టకుండా విశిష్టాద్వైతాన్ని ఎక్సైటెడ్ స్టేజ్ లో తీసుకొచ్చారు రామానుజాచార్యుల వారు. డివోషన్ వల్ల శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే అహం బ్రహ్మాస్మి, జీవుడు వేరు దేవుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. అందువలన మనము భగవంతుడు అనేటటువంటి భావనతో మనం ఉన్నప్పుడు మనకు మోక్షం వస్తుంది అని అద్వైత సిద్ధాంతం చెబితే, జీవుడు దేవుడు రెండు లేవు, ఒకటే ఉన్నది ఒకటే అని చెప్తే
దాన్నే కొంచెం ఎక్సైటెడ్ స్టేట్ లోకి తీసుకెళ్లి డివోషన్ కూడా అవసరము అనేటటువంటి విషయంతో జగద్గురు అయినటువంటి రామానుజాచార్యులు వారు, ఎవరు జగద్గురువు, అందరూ జగద్గురువులే. ఈ రోజు ఎవరు పెడితే వాళ్ళు జగద్గురువులు, సద్గురువులు, సిద్ధ గురువులు అని పెట్టుకుంటున్నారు. పాపం చెన్నజీర స్వామి వారు అన్ని వేల మంది జనం ఉన్నారు, పాపం ఆయన జగద్గురు అని ఎప్పుడు కూడా ఆయన చెప్పుకోలే. రామానుజాచార్యుల వారిని జగద్గురువు అన్నారు, తప్పే ఉందండి అందులో? సాక్షాత్ ఆదిశేషుడు ఆయన. పోనీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఆ రామానుజాచార్యుల వారు ఏం చేశారంటే డివోషన్ అవసరము, భక్తి అవసరము మనిషికి మోక్షం రావాలంటే. కాబట్టి విశిష్టాద్వైతం ఏం చెప్తుందంటే అల్టిమేట్ సరెండరెన్స్, తర్వాత ఆత్మార్పణ చేసుకోవాలి, డివోషన్ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మోక్షం అంటే వస్తుంది అని కంటిన్యూ చేద్దాం. సత్యనారాయణ గారు మీరు అన్నట్టుగా, మీరన్న పాయింట్ అయితే మాత్రం పాయింట్ ఉంది. కిరణ్ శర్మ అన్నట్టుగా శివుడైనా విష్ణువైనా, ఎందుకంటే శివుడి మనసులో ఉండేది విష్ణువే, విష్ణు మనసులో ఉండేది శివుడే, అలా అన్నప్పుడు క్లారిటీ ఉంటే బాగానే